అతడి చరిత్రని తవ్వాలని చూస్తే అక్కడుండేది చరిత్ర పటాలు కాదు, కేవలం రక్తం. అసలు సలార్ అంటే ఏంటి? ఎవరిని వదలదు. నరికి పడేశాడు. Is the biggest kept secret in the history of India. వస్తున్నా. వచ్చాడు 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 మా నాయకుడు. కేజీఎఫ్ ని ఏలడానికి ఒక సైన్యం కావాల్సి వచ్చింది. వాడే సలార్. నీళ్ల నుండి నిప్పు పుట్టిన చరిత్ర లేదు. అలలు భూమిని కబలించడానికి అంగలు వేస్తున్నాయి. ఆ యుద్ధంలో మూడో వాడి అడుగు పడింది. హిస్టరీ వాజ్ రాంగ్. అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది. వారణాసి గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది భయ్యా. ఇది కదా రాజమౌళి గారి రేంజ్ అంటే. ఇప్పటి వరకు రిలీజ్ అయిన కంటెంట్ ని చూసి రాజమౌళి రేంజ్ కి తగ్గ పోస్టర్స్ కాదు అనిపించింది. కానీ ఈ గ్లిమ్స్ చూసాక ఒక్కొక్కడికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిందని చెప్పాలి. ఈ గ్లిమ్స్ మాత్రం మూల మాస్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. బాంబు అసలు మహేష్ అన్న లుక్స్ ఇంకా గ్రాండ్ విజువల్స్ ఏంట్రా బాబు. ఈ సినిమాలో మహేష్ అన్న గ్లోబ్ ట్రోడర్ గా కాదు, ఏకంగా యుగాల్నే ట్రావెల్ చేసే టైం ట్రావెలర్ గా కనిపిస్తున్నాడు. ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే ఈ సినిమాలో మహేష్ అన్న మనకి శ్రీరాముడిగా కనిపిస్తున్నాడు. ఒక్కటే మాట, ఎప్పుడైనా జై బాబు అనాల్సిందే. ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. వారణాసి గ్లిమ్స్ లో త్రేతాయుగం చూపించిన యుద్ధకాండ సీక్వెన్స్ లో ఈ డీటెయిల్స్ ని గమనించారా? త్రేతాయుగంలో జరిగే యుద్ధంలో అసలైన హనుమంతుడి రూపాన్ని రాజమౌళి గారు చూపించిన ఈ షాట్ లో హనుమంతుడి తోకపైన ఒక రథం వెళ్తున్నట్టు మీరందరూ చూసి ఉంటారు. దాన్ని ఇంకొంచెం జూమ్ చేసి చూస్తే మహేష్ అన్న ఆ రథాన్ని నడుపుతున్నాడు. అండ్ ఇంకా వెనకాల పృథ్వీరాజ్ కుంభ క్యారెక్టర్ కూర్చొని ఉంది. మరి ఇక్కడ కుంభ రుద్ర ఉంటే మరి ఎదురుగా కుంభకర్ణుని ఎదుర్కొన్న శ్రీరాముడు కూడా మహేష్ బాబు గారే కదా. అంటే ఈ సీన్ లో మనం ఇద్దరు బాబ్స్ ని చూస్తామా? ఊహించుకుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు కుంభ రుద్ర త్రేతాయుగంకి ఎలా వెళ్లారు? వారణాసి గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్.